మేడం సెటప్ రెడీ. కాస్త టీ రెడీ చేయి. కాలుతాంది కింద టీ. ఇంకా ఏం చేయాలి చెప్పండి? అంట్లు తోమని, పక్కలు సర్దమని. నేనేం చెప్పానురా, నువ్వే చేస్తానన్నావుగా. ఇప్పటికే మీ పక్కన ట్రావెల్ చేసి మెంటల్ ఎక్కి చేస్తున్నా. ఇదిగో నిన్ను. ఆగండి ఆగండి 1 మినిట్. తర్వాత చెప్తాను నీ పని. ఇప్పుడే ఇక్కడ ఒక బాటిల్ పెట్టానే, ఏమైంది? అమ్మ నాయలా, ఇక్కడున్నావా? రేయ్ నువ్వు తొందరగా రారా. రారా రా, రమ్మంటుంటే రా. రా రారా రా. రాను. రేయ్ ఎవడ్రా వీడు? నేను టిఫిన్ రెడీ చేస్తుంటే వీడు మాయం చేస్తున్నాడు మేడం. ఎరా నీ పేరేంటి? భయపడద్దు, కూర్చో. నీ పేరేంటి? పలావ్ పలావ్ పలావ్. వారిని పలావ్ అన్నావా? బిర్యానీ ఏం కాదు. భయపడకుండా మీ అమ్మా నాన్న పేర్లేంటో చెప్పు. మమ్మీ పేరు చికెన్ 65, డాడీ పేరు కీమా బాల్స్. నువ్వు చెప్పరా. దోమూచి అయ్యా, తీమాతో అమ్మ. ఇదిగో ఇది తిను. తిన్నాయన తిను, బాగా తిను, చూసి బాగా తిను. మనోడు ఏమయ్యాడో ఏమో. అయ్యో అదిగో అక్కడున్నాడు. అయ్యా ఇక్కడ చెత్తనవయ్యా. అడవిలోకి వెళ్ళి 2 దినాలైంది బిడ్డ. ఏమయ్యావో అనుకున్నాను. దొరసాని, నా బిడ్డను పట్టుకున్నావు, నీకు దండాలు దొరసాని. అవును దొరసాని, మీరు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారే. అడవి బిడ్డకు తెలుగు రాకూడదా దొరసాని? పాటలు కూతలు గట్టం. మేమిప్పుడు మీ గూడానికే బయలుదేరాం. ఇక్కడ నుంచి ఎంత దూరం? అడవిలో చాలా దూరం పోవాలా. నాగరికం చూశారు, మా కాపుల వాళ్ళు చంపేస్తారు. ఎందుకు? మా గూడెంలో కిరీటం ఉందట, దానికోసం మీలాంటోళ్ళు వచ్చి మా వాళ్ళని చంపుతారని భయం. మా గూడెంకు 2 క్రోసుల దూరంలోనే కాపలా వాళ్ళు ఆపు చంపుతారు. నా బిడ్డను కాపాడారని నిజం చెప్తున్నాను. వెళ్ళిపోండి, చచ్చిపోతారు. సిలక గోరింకల్లా ఉన్నారు, వెళ్ళిపోండి తల్లే. చిలుకా గోరింకా, ఇంకోసారి చెప్పు. నువ్వు నోర్మి. 10 ఏళ్ల క్రితం మీలాగే వచ్చినోడి మాటలు నమ్మి దావతిచ్చాం. వాడు మాపైకే తిరగబడి ఆ కొండ మీద గుహల్లో క్షుద్రబోధ చేస్తున్నాడు. మాకంటే వాడు వాడి జనం ఇంకా భయంకరం. వెళ్ళిపోండి తల్లి, వెళ్ళిపోండి. మేము వెళ్ళిపోతాం గాని చీకటి పడిపోతుంది, ఏమైనా తినేసి వెళ్ళండి. వద్దులే దొరసాని, మేం వెళ్తాం. లేదు, రాత్రికి ఇక్కడే ఉండి బాగా కుమ్మి తెల్లారగానే వెళ్ళండి. అట్టగే లేవే. సర్లే దొరా, బాగా తిని ఆ చెట్టు కింద తొంకొని వెళ్ళిపోతాం. రారా. రాయ్యా. సరే సరే సరే, ఇది తీసుకో. ఏంట్రా అన్న విందాక? చిలక గోరింక నిన్ను.